when the radar is transmitting pulses per second, it may be transmitting generally multiple pulses. ఒక 100 పల్సులు కూడా పంపించే అవకాశం ఉంది. ఓకేనా, సమ్ టైమ్స్ ఈవెన్ మోర్ దెన్ 100 పల్సెస్. సో మనకు అది ఎలా తెలిసింది అంటే జస్ట్ ఇన్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్, మనం ఇదివరకు చేసిన న్యూమరికల్ ప్రాబ్లమ్స్ లో అక్కడ క్యాలిక్యులేషన్స్ చేసాం మనం అక్కడ. ఓకే, నేను అలాంటి క్వశ్చన్ మిమ్మల్ని అడిగాను కూడా గతంలో, అసైన్మెంట్ కూడా ఇచ్చాను అప్పట్లో. ఓకే, సో అందుకని అవి గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో ఇప్పుడు జస్ట్ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా మీకు. నేను ఓన్లీ ఒకటే నెంబర్ ఇచ్చాను అనుకో, 2 and 3 మధ్యలో ఐ మే బి ట్రాన్స్మిటింగ్ 2 or 3. ఓకేనా, నేను 2 అన్న ట్రాన్స్మిట్ చేస్తాను ఆర్ 3 అన్న ట్రాన్స్మిట్ చేస్తాను. కాకపోతే నాయిస్ -0.5 to +0.5 ఉండొచ్చు అని కూడా చెప్పాను మీకు. సపోజ్ ఓకేనా, 2 or 3 మధ్యలో ట్రాన్స్మిట్ చేస్తానని చెప్తున్నాను. 2 కానీ 3 కానీ ట్రాన్స్మిట్ చేస్తాను, ఓన్లీ 2 or 3 ట్రాన్స్మిట్ చేస్తా. ఓకేనా, ఖచ్చితంగా 2 లేదా ఖచ్చితంగా 3 ట్రాన్స్మిట్ చేస్తా. కాకపోతే నాయిస్ -0.5 to +0.5 యాడ్ అవ్వచ్చు అని కూడా మీకు చెప్పాను. ఓకేనా, అండ్ దెన్ అవుట్పుట్ లో మీకు నేను ఒక నెంబర్ ఇచ్చాను, సపోజ్ సంథింగ్ లైక్ 2.4 అని ఇచ్చాను అనుకుందాం. సపోజ్ 2.4 అని ఇచ్చాను అనుకుందాం. ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్లీ ఓకే 2 పంపించుంటాడని ఊహించగలిగారు. ఓకేనా, అలా కాకుండా ఇంతకుముందు లాస్ట్ సినేరియో చూసాం కదా, ఓవర్లాప్ ఎక్కువ ఉంటుంది అని. ఒక నిమిషం, ఇదంతా అడ్డం తీసేస్తా. యా, జస్ట్ ఎ మినిట్, లెట్ మీ ఎన్లార్జ్ ది స్క్రీన్. కొంచెం ఎన్లార్జ్ చేస్తా స్క్రీన్ని, దెన్ ఐ థింక్ వీ క్యాన్ డిస్కస్. ఓకే, యా, క్వశ్చన్ ఫస్ట్ క్లారిటీగా అర్థం చేసుకోండి. సపోజ్ ఈ సినేరియో తీసుకుందాం. ఈ సినేరియో తీసుకొని నేను మీకు ఈ సినేరియో తీసుకున్నాము. ఓకే, సపోజ్ ద పర్సన్ ఈస్ ట్రాన్స్మిటింగ్ 2 or 2.8. ఓకే, అండ్ ఈచ్ టైమ్ సపోజ్ యు ఆర్ సీయింగ్ 4 times. 4 సార్లు మీరు స్క్రీన్ వైపు చూసారనుకుందాం. 4 సార్లు చూసినప్పుడు మీకు ఎలాంటి వాల్యూస్ కనబడ్డాయి అంటే జస్ట్ మీరు నోట్ చేసుకోండి. ఓకేనా, మీరు అక్కడ నోట్ చేసుకోండి. మీకు ఎలాంటి వాల్యూస్ కనబడ్డాయి అంటే మేబీ 2.4 కనబడ్డిద్ది ఒకసారి, యూ సా 2.4 వన్ టైం, ఇంకొకసారి 2.5, ఇంకొకసారి 2.55, ఇంకోసారి 2.6. ఓకేనా, జస్ట్ మీకు ఒకసారి 2.4 కనబడ్డది, మిగిలిన 3 times ఏమున్నాయి అంటే 2.5, 2.55, 2.6. సో ఆన్ ద ఓవరాల్ మీకు ఇప్పుడు ఈ 4 చూసి మీరు ఆన్సర్ చెప్తే కరెక్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్ ఉంటుందా, లేకపోతే ఉట్టి ఫస్ట్ వాల్యూ చూసి ఆన్సర్ చెప్తే కరెక్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్సెస్ ఉంటాయా? అది చెప్పండి మీరు నాకు. చాలా సింపుల్ క్వశ్చన్ అడిగిన. సి, ట్రాన్స్మిట్ చేసింది 2 అండి, లేదంటే 2.8 అండి. ఓకేనా, అయితే దాన్నే సేమ్ థింగ్ ని వాళ్ళు 4 సార్లు పంపించారు అనుకుందాం. ఒకసారి కాదు, 4 సార్లు పంపించారు. అంటే 4 సార్లు 2 పంపించారు, లేదా 4 సార్లు 2.8 పంపించారు. ఓకేనా, ఇప్పుడు రిసీవర్ దగ్గర మీకు మొదటిసారి 2. మీరు దయచేసి అక్కడ రాసుకోండి, అప్పుడు క్లారిటీ ఉంటుంది. ఓకేనా, మీకు అర్థం కాకపోవడానికి అది కూడా ఒక రీజన్ అవుతుంది, మీరు రాసుకోకపోవడం వల్ల. ఓకేనా, సమ్ టైమ్స్, ప్రతిసారి అదే కారణం అనను, కొన్నిసార్లు అది కూడా ఒక ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ఇది కొంచెం ఊహించుకుంటూ చెప్పాల్సింది కాబట్టి. ఓకే, సో 4 సార్లు 2 పంపించారు, లేదా 4 సార్లు 2.8 పంపించారు అనుకుందాం. మీకు ఎలా కనబడింది రిసీవర్లో అంటే ఒకసారి 2.4 కనబడ్డది, ఒకసారి 2.5, ఒకసారి 2.55, ఇంకోసారి 2.6. సో మొత్తం మీకు 4 వాల్యూలు కనబడ్డాయి. ఈ 4 వాల్యూలు చూసి మీరు వాళ్ళు 2 పంపించారా 2.8 పంపించారా చెప్పాలి. ఇప్పుడు ఈజీనా ఇలా 4 వాల్యూస్ చూసి పసిగట్టడం ఈజీయా, లేకపోతే ఓన్లీ ఫస్ట్ వాల్యూ మాత్రమే, ఫస్ట్ వాల్యూ 2.4 అని వచ్చింది, మరి దాన్ని మాత్రమే చూసి మీరు చెప్తే అది కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా? జస్ట్ నాకు ఈ మాత్రం చెప్పండి చాలు. యా, ప్లీజ్ టెల్. యా, వెరీ గుడ్. ఓకేనా, వెరీ గుడ్. సో 4 times పంపితే మనము అప్పుడు ఒక రకమైన యావరేజ్ అన్న చేస్తాం, అంటే మన మైండ్ ఆటోమేటిక్ గా ఇట్ విల్ డూ సమ్ కైండ్ ఆఫ్ యావరేజింగ్ చేస్తుంది, లేకపోతే ఎక్కువ సార్లు ఏదొచ్చిందబ్బా అని మనకు అనిపిస్తుంది. సో దట్ ఈజ్ వాట్, అంటే మనము 4 సార్లు వచ్చిన దాన్ని ఒక రకమైన యావరేజ్ చేసామనుకోవచ్చు కదా. ఓకేనా, సో నేను యావరేజ్ అంటే ఏంటి, బేసిక్ గా యాడ్ చేయాలి, తర్వాత డివైడ్ చేయాలి. ఫస్ట్ యాడ్ చేస్తాము, తర్వాత డివైడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ థింగ్స్ చేస్తాం. సో ఈ యాడ్ చేయడాన్నే నేను ఇంటిగ్రేషన్ అనుకోవచ్చు కదా, యాడ్ చేయడాన్నే ఇంటిగ్రేషన్ అనుకోవచ్చు కదా. సో మనం ఇప్పుడు చదువుకుంటున్న టాపిక్ పేరు ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ పల్సెస్ అన్నమాట. ఓకేనా, ఇంటిగ్రేషన్ ఆఫ్ పల్సెస్ అనే టాపిక్ మనం చదువుతున్నాం. ఓకే, సో ఆ ఇంటిగ్రేషన్ ఆఫ్ పల్సెస్ అర్థం చేసుకోవడానికి ఒక చిన్న బొమ్మ గీసాను ఇక్కడ, చూసుకోండి.
ఓకేనా? వీళ్ళంతా మన క్లాస్‌లో ఉన్నారో లేదో నాకు తెలీదు గానీ ఓకేనా? లేరనుకుంటా బహుశా ఈ పేర్లతో ఎవరు లేరేమో. బట్ స్టిల్ లెట్ అస్ అస్యూమ్ వాట్ వి డూ, వై వి డూ ఇదంతా అని. ఓకేనా? సో, ఇప్పటిదాకా మనం ఏవైతే ఫార్ములాస్ చెప్పుకున్నామో, ఒక పల్స్ గురించి మాట్లాడుకొని చెప్పుకున్న ఫార్ములాస్. రాడార్ రేంజ్ ఈక్వేషన్ గూడా మనము ఒక పల్స్ రిటర్న్ వచ్చింది అన్నప్పుడు తయారు చేసుకున్నాం. ఓకేనా? కాకపోతే ఇప్పుడు మనకేం తెలుసంటే, ఒక పల్స్ రాదు చాలా పల్స్‌లు వస్తాయని తెలిసింది. అప్పుడు ఫార్ములాస్‌లో చిన్న చిన్న మార్పులు చేస్తాం. మెయిన్ ఫార్ములా అదే ఉంటది. అందులోనే చిన్న చిన్న చేంజెస్ చేస్తామనమాట. ఓకేనా? సో, దాన్ని అర్థం చేసుకోవడానికి లెట్ అస్ థింక్ లైక్ థిస్. ఇప్పుడు యాంటెన్నా బీమ్ ఉంటది గదా! యాంటెన్నా బీమ్ జనరల్‌గా 360 డిగ్రీస్‌లోనూ ఉండదు గదా! ఇట్ విల్ బి ట్రాన్స్‌మిటింగ్ ద బీమ్ ఇన్ సమ్ పర్టిక్యులర్ డైరెక్షన్ మోస్ట్‌లీ. ఓకేనా? ఒక పర్టిక్యులర్ డైరెక్షన్‌లో ఉండొచ్చు. మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు యాంటెన్నా తిరుగుతూ ఉంటది. ఓకేనా? ఇప్పుడు యాంటెన్నా ఎందుకు తిరుగుతది అంటే డిఫరెంట్ డైరెక్షన్స్ నుంచి టార్గెట్ వస్తుందో లేదో గుర్తుపట్టడం కోసం యాంటెన్నాని అన్ని డైరెక్షన్స్‌లో తిప్పుతూ ఉంటాం. అది ఒక పద్ధతి. ఓకేనా? యాంటెన్నాని తిప్పడం ఒక పద్ధతి. యాంటెన్నాని తిప్పడం అంటే ఏంటి? మెకానికల్‌గా నువ్వు యాంటెన్నాని అటు ఇటు జరిపినట్టయింది. అలా కాకుండా యాంటెన్నాని తిప్పకుండా యాంటెన్నా నుంచి వచ్చే బీమ్‌ని తిప్పొచ్చు. ఓకేనా? దాన్ని ఎలక్ట్రానిక్ స్టీరింగ్ అంటాం. డైరెక్ట్‌గా నువ్వు యాంటెన్నాని తిప్పావనుకో దాన్ని మనము మెకానికల్ స్టీరింగ్ అంటాము. యాంటెన్నాని తిప్పకుండానే యాంటెన్నా ఒకవైపు ఫేసింగ్ చేస్తున్నా సరే, దాని నుంచి వచ్చే బీమ్‌ని మనము రకరకాల డైరెక్షన్స్‌కి తిప్పొచ్చన్నమాట. దాన్ని ఎలక్ట్రానిక్ స్టీరింగ్ అంటాం. ఓకేనా? మీరు బహుశా యాంటెన్నా సబ్జెక్ట్‌లో చదివి ఉంటారు గతంలోనే. ఓకే. సో, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే లెట్ అస్ అస్యూమ్ దట్ యాంటెన్నా ఈస్ స్కానింగ్ 360 డిగ్రీస్ తిరుగుతుంది అనుకుందాం. సపోజ్ ఓకేనా? యాంటెన్నా 360 డిగ్రీస్ తిరుగుతుంది అనుకుందాం. ఒక ఎగ్జాంపుల్ కోసం. ప్రతి యాంటెన్నా 360 డిగ్రీస్ తిరుగుతదని కాదు. ప్లస్ ప్రతి అంటే మెకానికల్‌గా గావచ్చు, ఎలక్ట్రానికల్‌గా గావచ్చు. ఓకేనా? సో, ఎలక్ట్రానికల్‌గా తిప్పడం కొంచెం ఈజీ. మెకానికల్‌గా తిప్పడం కొంచెం కష్టం. ఓకే. సరే. సో, జస్ట్ లెట్ అస్ అస్యూమ్ ఇట్లా ఒక 5గురు మనుషులున్నారు. అందరూ చేతుల పొడవు ఈక్వల్‌గా ఉందనుకుందాం. ఒక సర్కిల్ లాగా నిలబడ్డారనుకుందాం. చేతులు ఒకరినొకరు పట్టుకొని ఏదో గేమ్ ఆడుతున్నారు. అట్లా నిలబడ్డారనుకుందాం. అండ్ ఈ మధ్యలో ఒక యాంటెన్నా ఉంది. ఈ యాంటెన్నా అన్ని వైపులకి తిరుగుతా ఉందనుకుందాం. సో, ఈ యాంటెన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఆనంద్ అనే అతన్ని ఎంతసేపు యాంటెన్నా డైరెక్షన్ పాయింట్ అయి ఉంటది. అస్యూమ్ దట్ దిస్ యాంటెన్నా ఈస్ రొటేటింగ్ 1 రొటేషన్ పర్ సెకండ్. ఒక సెకండ్‌కి ఒక రొటేషన్ తిరుగుతుందనుకుందాం. అప్పుడు ఆనంద్ వైపు ఎంతసేపు చూస్తున్నట్టు యాంటెన్నా? జస్ట్ క్యాన్ యూ థింక్? జస్ట్ చెప్పండి. వాల్యూ చెప్పండి. ఇక్కడ టైప్ చేయండి చాట్‌లో. అండ్ యూ కెన్ టాక్ ఇన్ ద మైక్. అందరూ ఈక్వల్ పొడవే ఉన్నాయి. అందరి చేతులు ఈక్వల్ పొడవే ఉన్నాయి. అంటే అందరూ ఈక్వల్ పెరిమీటర్ ఆక్యుపై చేస్తున్నారు. ఇప్పుడు ఇతను ఎంత పెరిమీటర్ ఉందో ఇతని పెరిమీటర్ కూడా అంతే ఇక్కడ. ఇట్లా చేతులు చాపారు గదా! ఓకేనా? సో, 0.2 వెరీ గుడ్. ఓకేనా? 0.2 ఏమీ లేదు. 0.2 సెకండ్. ఎందుకు? 5గురున్నారు. ఒక సెకండ్ ఒకసారి తిరుగుతోంది యాంటెన్నా. ఒక సెకండ్‌కి ఒకసారి తిరుగుతున్నప్పుడు ఒక్కొక్క మనిషి వైపు ఎంతసేపు చూస్తున్నట్టు యాంటెన్నా అంటే 1/5. సో, 1/5నే మీరు 0.2 అన్నారు. వెరీ గుడ్. అయిపోయింది గదా! ఇక్కడ ఆల్రెడీ ఉంది స్క్రీన్ మీద. నేను అన్న క్వెషన్ అడిగా. ఓకే. ఫైన్. సరే ఆ మైక్రో సెకండ్ అనే పదం ఇక్కడ అవసరం లేదు. బాబు నేను ఇక్కడ ఓన్లీ సెకండ్ గురించి మాట్లాడుతున్నా. ఓకేనా? రైట్. ఓకే. ఫైన్. సో, 1/2 ఓకేనా? మేబీ టైపింగ్‌లో నువ్వు ఆ బై పడలేదేమో. 12 అని వచ్చింది. ప్రింటింగ్ మిస్టేక్. ఓకే. బట్ నువ్వు చెప్పదలుచుకుంది 1/2 ఓకేనా? టైపింగ్‌లో మిస్టేక్ వచ్చినట్టుంది. ఓకే. సో, అది మనకు అర్థమైపోయింది. ఓకేనా? ఈక్వల్ అందరి చేతులు పొడవు ఈక్వల్‌గా ఉందనుకున్నప్పుడు ఇలా ఫీల్ అయ్యాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జస్ట్ లెట్ అస్ అస్యూమ్ ఈ ఆనంద్ చాలా పెద్ద మనిషి. ఓకేనా? చేతులు బాగా పొడుగ్గా ఉన్నాయి. వేరేళ్ళంతా చిన్న చిన్న పిల్లలు అనుకుందాం. ఓకేనా? లెట్స్ జస్ట్ అస్యూమ్ లైక్ దట్. ఓకే. చిన్న చిన్న పిల్లలు అండ్ ఓవరాల్ ఎంతమంది ఉన్నారు? నలుగురే ఉన్నారు. లెట్ అస్ అస్యూమ్ దట్ అశ్విన్ ఇదెంతుందో పెరిమీటర్ ఆనంద్ డబల్ ఉందనుకుందాం. ఓకేనా? అశ్విన్ విడ్త్ ఎంతుందో ఇక్కడ పెరిమీటర్. ఆనంద్ చేతులు చాపితే డబల్ ఉందనుకుందాం. ఓకేనా? అట్లా చూసుకుంటే మళ్ళీ 5గురు చిన్న పిల్లలు ఉన్నట్టే. యాక్చువల్లీ 3 చిన్న పిల్లలు, ఒక పెద్దాయన ఉన్నాడు. బట్ వి కెన్ ఈవెన్ థింక్ దిస్ యాస్ డబల్ ఆఫ్ ఇద్దరు చిన్న పిల్లలతో ఒక పెద్ద ఆనంద్ అనుకుందాం. లెట్ అస్ థింక్ లైక్ దట్. అప్పుడు ఇఫ్ ఐ ఆస్క్ ఎ క్వెషన్ జస్ట్ కామన్ సెన్స్ అప్లై చేయండి. ఓకే. అస్యూమింగ్ దట్ ఆనంద్ ఈస్ జస్ట్ డబుల్ ఓకే ఆఫ్ అశ్విన్ ఆర్ ఈశ్వర్ ఆర్ ఇస్మాయిల్ అండ్ ఈ ముగ్గురు ఈక్వల్ అనుకుంటే గనక మళ్ళీ మనకి ఆనంద్ వైపు ఇప్పుడు ఎంతసేపు యాంటీనా ఉంటదంటే ఏం చెప్పొచ్చు? ఇప్పుడు ఈ సినారియోలో చెప్పండి. ఇప్పుడు మళ్ళీ ఒక సెకండ్‌కి ఒక చుట్టు తిరుగుతది అనుకుందాం. 0.4 వెరీ గుడ్. ఓకేనా? 0.4 కరెక్ట్. ఓకే. ఎందుకు? ఇప్పుడు డబుల్ సైజ్ ఉంది కాబట్టి 2/5 అవుతది. ఇప్పుడేమవుతది? 2/5 ఓకేనా? మొత్తం అందరూ చిన్న పిల్లలే అని ఫీల్ అయితే
5గురు ఉన్నట్టు. బేసిక్‌గా నలుగురే ఉన్నారు. మనుషులు ఉన్నది నలుగురే. కానీ ఒక మనిషి ఈజ్ ఈక్వల్ టు ఇద్దరు మనుషులు ఇక్కడ. సో మనం ఏమనుకోవచ్చు 5గురు చిన్న పిల్లలు ఉన్నారనుకోవచ్చు. అండ్ ఈ పెద్దాయన ఈజ్ ఈక్వల్ టు 2 అనుకోవచ్చు. సో ఓవరాల్ ఎంత అంటే మనము 2/5 అంటాం. 0.4 వచ్చింది. వెరీ గుడ్. ఓకేనా? సేమ్ లాజిక్ ఇప్పుడు సేమ్ లాజిక్ ఇక్కడ మనుషులతో ఏదైతే చెప్పామో మనము ఈ రాడార్ విషయంలో మాట్లాడుకుందాం సింపుల్‌గా. ఓకేనా? సో దాన్ని ఇక్కడ నేను ఫార్ములా లాగా రాశాను. చూసి కంగారేం పడాల్సిన అవసరం లేదు. యాంటీనా నుంచి వచ్చే బీమ్ నారో బీమ్ అయి ఉండొచ్చు. ఇట్లా వైడ్ బీమ్ అయి ఉండొచ్చు. ఓకేనా? ఇప్పుడు మీరే ఆలోచించండి. వైడ్ బీమ్ ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి? నారో బీమ్ ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి? ఓకేనా? ఓకే. జస్ట్ లెట్ అస్ అస్యూమ్ నౌ. ఇప్పుడు థీటా బి ఈస్ ద యాంటీనా బీమ్ విడ్త్. ఓకేనా? ఇప్పుడు బీమ్ విడ్త్ ఎక్కువ ఉందనుకో ఎక్కువ పల్సెస్ వచ్చే అంటే ఎక్కువ ఏరియాని కవర్ చేస్తది కదా! ఇప్పుడు సపోజ్ లెట్ మీ సే జస్ట్ ఎ మినిట్. ఒక్క నిమిషం. ఐ వాంట్ టు డ్రా సంథింగ్. యాహ్! ఓకే. యాహ్! సరే. ఇప్పుడు సో ఇట్లా ఉంది. బీమ్ విడ్త్ సన్నగా ఉన్నప్పుడు ఎలా ఉంటది సిట్యుయేషన్ అండ్ అట్లా కాకుండా జస్ట్ లెట్ మీ డ్రా. ఓకే. చాలా లావుగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటది? ఓకేనా? దిస్ ఈజ్ యువర్ బీమ్ విడ్త్. ఇదొక బీమ్ విడ్త్ ఇక్కడ. ఇది ఇంకొక బీమ్ విడ్త్. ఇప్పుడు ఇఫ్ యూ జస్ట్ థింక్ ఆఫ్ ఇఫ్ ద బీమ్ విడ్త్ ఈజ్ మోర్ యూ కెన్ థింక్ దట్ ద నెంబర్ ఆఫ్ పల్సెస్ విచ్ విల్ రిటర్న్ విల్ బి మోర్. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బీమ్ విడ్త్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ పల్సెస్ రిటర్న్ వస్తాయి అని అనుకోవచ్చా? అనుకోలేమా? అది కామన్ సెన్స్ లాగా ఉందా లేదా? ఎస్ ఆర్ నో? ఎక్కువ బీమ్ విడ్త్ ఉన్నప్పుడు యాంటీనా బీమ్ విడ్త్ ఎక్కువ ఉందనుకో అప్పుడు నీకు నెంబర్ ఆఫ్ రిటర్న్ పల్సెస్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఈ పాయింట్ అర్థమైందా? బీమ్ విడ్త్ ఎక్కువ ఉంటే నీకు ఎక్కువ పల్సెస్ వస్తాయి. నీకు బీమ్ విడ్త్ సన్నగా ఉందనుకో ఇప్పుడు ఆనంద్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నాడంటే సన్నగా బీమ్ విడ్త్ ఉందనుకో జస్ట్ సమ్ స్మాల్ పార్ట్ వరకే నీకు రిప్లై వస్తుంది. బీమ్ విడ్త్ సన్నగా ఉందంటే అర్థం ఏంటంటే నీ ట్రాన్స్మిషన్ ఇక్కడ దాకా జరిగింది అండ్ రిటర్న్ కూడా నీకు దాని వరకే వచ్చింది. అప్పుడు నీకు కొంత భాగమే వస్తుంది. అలా కాకుండా బీమ్ విడ్త్ ఎక్కువ ఉందనుకో అప్పుడు నీకు చాలా భాగం కవర్ అవుతోంది. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ నెంబర్ ఆఫ్ పల్సెస్. నువ్వు పంపించిన వాటిల్లో చాలా పల్సెస్ నీకు వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. సో నీకు బీమ్ విడ్త్ ఎక్కువ ఉంది అంటే నీకు నెంబర్ ఆఫ్ రిటర్న్ ఎన్ని తిరిగి వస్తాయి కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఒక్క నిమిషము ఇది పోవట్లేదా? యా జస్ట్ మినిట్ ఐ విల్ రిమూవ్ దిస్. క్లియర్. సో అందుకనే ఎన్బి పైన ఉంది, థీటా బి కూడా పైన ఉంది. అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ లాగా ఉంది. మీరు అట్లా అర్థం చేసుకోండి చాలు. ఓకేనా? థీటా బి పైన ఉంది, ఎన్బి కూడా పైన ఉంది. ఓకే. థీటా బి ఏంటిది? బీమ్ విడ్త్ ఆఫ్ ద యాంటీనా డిగ్రీలలో. ఓకేనా? డిగ్రీస్ లో. ఓకే. సో థీటా బి పెరిగితే ఎన్బి పెరుగుతుంది. అట్లా గుర్తుపెట్టుకో అట్లీస్ట్. అంటే కామన్ సెన్స్ అప్లై చేస్తూ గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీరు కన్ఫ్యూజన్ కాదు. అందుకోసం నెక్స్ట్ ఇప్పుడు ఎఫ్పి అంటే ఏంటిది? పల్స్ రిపిటిషన్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా? సో మనం ఇది కూడా ఆలోచించుకోవాలి. మనం ఎక్కువ పల్సులు పంపిస్తున్నాం అనుకో ఎఫ్పి అంటే ఏంటి? పల్స్ రిపిటిషన్ ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ పల్సెస్ పర్ సెకండ్. నువ్వు ఒక సెకండ్కి ఎక్కువ పల్సులు పంపించావనుకో మరి ఒక సెకండ్కి ఎక్కువ పల్సులు తిరిగి వస్తాయి కూడా కదా. నువ్వు ఎక్కువ పంపిస్తే ఎక్కువ వస్తుంది, నువ్వు తక్కువ పంపిస్తే తక్కువ వస్తుంది. నువ్వు ఎక్కువ పల్సులు పంపిస్తే ఎక్కువ వస్తాయి కదా వెనక్కి. సో అందుకనే ఇది కూడా పైనే ఉంది. అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఓకేనా? అంటే ఏం చెప్పదలుచుకుంటున్నానంటే ఒక నిమిషము విడిగా రాస్తాను. యా ఎన్బి అనేది థీటా బికి ప్రపోర్షనల్ గా ఉంటది. అంటే బీమ్ విడ్త్ పెరిగితే ఎన్బి కూడా పెరుగుతుంది. అది నేను చెప్పదలుచుకున్న మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటయ్యా అంటే ఎన్బి అనేది పల్స్ రిపిటిషన్ ఫ్రీక్వెన్సీ కూడా ప్రపోర్షనల్ గా ఉంటది. అంటే నీకు నెంబర్ ఆఫ్ పల్సెస్ పర్ సెకండ్ ఎక్కువ పంపిస్తే నీకు నెంబర్ ఆఫ్ పల్సెస్ వెనక్కి వచ్చేవి కూడా పెరుగుతాయి అని చెప్తున్నా. ఇంతమించి ఏం మాట్లాడట్లేదు. ఓకే. లాస్ట్ పాయింట్, ఇంకొక పాయింట్. కింద ఎవడో ఉన్నాడో వాడి సంగతి చూద్దాం. యాంటీనా స్కానింగ్ వేగం. ఓకేనా? అంటే యాంటీనా ఎంత స్పీడ్ గా తిరుగుతోంది. ఓకేనా? ఇప్పుడు చూడు, యాంటీనా నిదానంగా తిరుగుతుంది అనుకో, యాంటీనా నిదానంగా తిరిగితే ఈ ఫలానా వ్యక్తి వైపు ఎక్కువసేపు ఉండే ఛాన్స్ ఉంది. అలా కాకుండా యాంటీనా చాలా స్పీడ్ గా తిరిగేస్తోంది అనుకో అప్పుడు ఈ వ్యక్తి వైపు ఎంతసేపు చూస్తుంది? కొద్దిసేపు చూడగలదు. ఓకే. కాబట్టి మనం దాన్ని కింద రాస్తున్నాం. సో 1 అని పెడుతున్నాం. ఓకేనా? 1/θs అని పెడుతున్నాం. ఓకేనా? ఈ పాయింట్ మీకు అర్థం కావాలి ఎందుకు ఇలా రాసామని. ఓకేనా? యాంటీనా స్కానింగ్ స్పీడ్. ఓకేనా? అంటే ఒక సెకండ్కి ఎన్ని డిగ్రీలు తిరుగుతుంది. సో ఒక సెకండ్కి చాలా డిగ్రీలు తిరిగేసింది అనుకో అప్పుడు ఎంతసేపు ఆనంద్ వైపు చూసింది అంటే
కొద్దిసేపే చూసిందని చెప్పాలి. నిదానంగా తిరుగుతుంది అనుకో యాంటీనా, ఆనంద్ వైపు ఎంతసేపు యాంటీనా ముఖం పెట్టి ఉంది అంటే ఎక్కువసేపు పెట్టిందని మనం చెప్పొచ్చు. కానీ వేగంగా తిరుగుతుందనుకో తక్కువసేపు ముఖం పెట్టిందని చెప్పొచ్చు. అలా అన్నమాట. ఓకేనా? సో, అందుకోసం ఇది కిందొచ్చింది. అంటే మీరు ఎందుకు ఈ పాయింట్స్ చెప్తున్నానంటే ఎగ్జామ్‌లో ఈ కిందిది పైన, పైనది కింద రాయకూడదు. ఆ రాయకూడదంటే అర్థం చేసుకోవాలి. ఒకసారి అర్థమైతే మీ ఓన్‌గా రాయగలుగుతారు ఫార్ములాస్. అది నేను చెప్పదలుచుకున్నా. ఓకే. సో, ఆ విధంగా ఈ ఫార్ములా వచ్చిందని మీరు అర్థం చేసుకుంటే సరిపోయింది. ఓకేనా? సో, ఇప్పుడు ప్రస్తుతానికి ఐ థింక్ ఇప్పుడు ఎవరైతే అన్నారో అప్పుడు అర్థం కాలేదన్నారు గదా! వాళ్ళొచ్చారా? క్లాస్‌లో ఉన్నారా? ఉంటే దయచేసి చెప్పండి. ఓకేనా? ప్రస్తుతం నేను క్లాస్ ఆపేద్దాం అనుకుంటున్నా ఇక్కడ. ఓకేనా? బట్ ఆ డౌట్ మీరు ఇంతకుముందు ఎవరైతే అర్థం కాలేదన్నారో ఆ టాపిక్ వాళ్ళు గనుక ఇప్పుడు క్లాస్‌లో ఉంటే జస్ట్ నాకొకసారి చెప్పండి. వాళ్ళెవరు అని. అండ్ అంటే ఆ పాయింట్ ఏంటి ఎగ్జాక్ట్ ఏం అర్థం కాలేదో చెప్పండి. ఇంకా క్లాస్ ఇప్పుడు ఆపేద్దామంటే ఆపేద్దాం. కొద్దిసేపు చెప్పుకుందామంటే చెప్పుకుందాం. అది అప్ టు యూ. జస్ట్ మీరు నాకు రిప్లై ఇవ్వండి. అప్పుడు దాన్ని బట్టి వి క్యాన్ ప్రొసీడ్. హలో? హలో? ఆ! మీరు చెప్పండి. నాకు కనపడట్లేదు, వినపడట్లేదు మీరేం చెప్తున్నారో. హలో? షెల్ వి స్టాప్ ద క్లాస్ నౌ ఆర్ షెల్ వి కంటిన్యూ? అదొక క్వెషన్. ఇంకో క్వెషన్ ఏంటంటే ఇప్పుడు అప్పుడు ఎవరైతే యెస్, నో అని యెస్‌లో ఇక్కడ ఆ! ఇప్పుడు ఈ యెస్ దేనికన్నట్టయ్యా? ఇప్పుడు యెస్ అని ఎవరో పెట్టారు. ఇది పాత యెస్ ఇది. కొత్తగా ఇప్పుడు ఎవరు రిప్లై ఇవ్వలేదు. యువర్ విష్. సరే ఓకే. ఒకరు చెప్తే కాదు కదా! ఇంకో ఇద్దరు ముగ్గురు చెప్తే ఒక్క ఆన్సర్‌ని బట్టి నేను ఎళ్ళడం కష్టమవుద్ది. సో, ఇంకొక ఇద్దరు ముగ్గురన్నా కొంచెం మీరు యాక్టివ్‌గా ఉండండి. రైట్? ఇప్పుడు 2 క్వెషన్స్ అడుగుతున్నా. ఒకటేమో క్లాస్ కంటిన్యూ చేద్దామా కొద్దిసేపు. ఇంకో క్వెషన్ ఏంటంటే అప్పుడు ఎవరైతే అర్థం కాలేదని అన్నారో అప్పుడు వాళ్ళు అనంగానే అది కనెక్షన్ కట్ అయిపోయింది. ఆ 40 మినిట్స్ అయిపోయింది కదా! అప్పటికి 45 మినిట్స్ అయిపోయినట్టుంది. అది కట్ అయిపోయింది. సో, మళ్ళీ వాళ్ళు క్లాస్‌కొచ్చారా? లేతే ఇంకా వాళ్ళెళ్ళిపోయారా? అర్థం కావట్లేదని చెప్పి. దట్ ఈస్ ద క్వెషన్. ఒకవేళ క్లాస్‌కి వచ్చుంటే వాళ్ళెవరో దయచేసి చెప్పండి ఏం అర్థం కాలేదు అన్నది. సో దట్ ఐ క్యాన్ టెల్ ఇన్ అబౌట్ 2 మినిట్స్. ఓ 2 నిమిషాలు దాన్ని చెప్పేస్తాం. అది అయిపోతదింక. క్లాస్ ఆపేయొచ్చు. అది నేను అడుగుతుంది. ఏమంటారు? మీరిట్లా చేస్తే మీకే టైం వేస్ట్ అవుతుంది. జస్ట్ టైం వేస్ట్. సరే వి విల్ క్లోజ్ దెన్. సరే. సార్ లేదు ఏం లేదు. వాళ్ళు ఎవరో క్వశ్చన్ రైజ్ చేసినారో మాకు తెలియదు సార్. అది ఎవరు మీకు డౌట్ చెప్పినారు. సరే సరే. సెషన్ అయితే ఇప్పటికి ఇంకా కంప్లీట్ చేద్దాం లేండి సార్. ఇంకా 1 అవర్ అయిపోయింది కదా మరి. సరే ఓకే. సరే మంచిది. సరే సరే. సరే సార్. సరే లాగౌట్ చేయండి.